వచ్చిన ఒకసారి ఫోన్ చేసి పంతున్నాడు కదా. సరే పంతులు ఎక్కడ దాకా వచ్చారు? దగ్గర వచ్చినా దగ్గర దాకా వచ్చి రెడీ అయిన ఒకటి చూద్దాం పదండి. పెద్ద పంతులు దగ్గరకు వచ్చినాం ఇక. సరే పోదాం. పెళ్ళి దొరుకుతున్నా గండికే చెట్టు కిందకి తీసుకొచ్చాను. పంతులుకున్న నాకు చేరేది మా ఇంట్లో ఒకటే చేరుంది. అమ్మాయిని తీసుకెళ్ళండి. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెంసేపు అయినాక తీసుకొస్తాం. మా ఇంట గిలాసాలు లేవు, గిలాసులు ఉన్నాయి, అందుకే ఇలా చెరొక్కటి ఇచ్చేసాం. మరి మాకు లేదు. ఇప్పుడే నచ్చడం మీకు ఇస్తారా? గిలాస్ ఇయ్యలేరు, కట్ల మేము ఇస్తారా? నచ్చింది నచ్చింది. మా అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? నచ్చింది. అమ్మాయి మీ అబ్బాయికి నచ్చిందా? నచ్చింది. అయితే మాట్లాడుకుందాం. ఎంత 20 లక్షలు ఇయ్యింది. గవర్నమెంట్ జాబు 20 లక్షలు ఇయ్యింది. కట్టగాలకు ఉంటాయి మా దగ్గర, లేకుంటే 15 లక్షలు ఇయ్యింది. 15 లక్షలు అద్దు కానీ 10 లక్షలు ఇస్తాం. 10 లక్షలు వద్దు, మీరు అన్నట్టే ఇస్తారా? మేము 10 లక్షలు. బంగారం ఒక 10 తులాలు పెడతాం. మేము గవ్వని పెట్టాం. మేము ఒక మా పెళ్లి కొడుకు పెట్టుకుంటాం అంతే. మీ పెళ్ళి చేసుకోమరే. ఎందుకని 5 లక్షలు ఇస్తలేరు? 5 లక్షలు నాకు అమ్మాయి నచ్చింది. చేసుకుంటాం, లేకుండా పోతాం మేము. సరే దీని 15 లక్షలు ఇస్తాం. 15 లక్షలు ఒక తులం బంగారం, 10 తులాల బంగారం. అంతే. బుల్లెట్ బండ్ లేదు, బల్లెట్ బండ్ లేదు. బుల్లెట్ బండ్ లేకుంటే మేము ఎట్లా పోతామమ్మా? మీకు ఇక్కడ ఏం లేవు, మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కదా. ఇప్పుడే 2 నెలలు అయింది వచ్చి. సరే మరి ఎప్పుడు పెళ్లి గురించి తీసుకెళ్ళారు? రావట్లేదా? ఇప్పుడు అబ్బాయి ఖాయం చేసుకొని జనాల మంచి రోజులు ఉన్నాయి. సరే మంచిదిగా వెళ్ళి రండి. వెళ్ళి పెట్టరా? ఆగుదు. మీరే కదా వచ్చిందంటే మీరే రమ్మన్నారు కదా. మీరు ఎందుకు వచ్చారు మరి? సరే ఎంత కావాలి మీకు? 4,000. రావట్లేదా? 2,000 ఇద్దాం. సరే. పైసలు ఓ గోళగుండే పైసలు అమ్మా సరే మంచి పోతున్నాయి. పైసలు లెక్క